నమస్కారం. ఈనాటి యువత భవిత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన స్టూడియోలో సిసి డైరెక్టర్ కొమ్మూరి శ్రీధర్ గారు మనతో ఉన్నారండి. ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు వారు ప్రత్యక్షంగా సమాధానాలు ఇస్తారు. నమస్కారం శ్రీధర్ గారు. బ్యాంకు ఉద్యోగాలకు ఉన్న అర్హతలు ఏంటండి? ఏ బ్యాంక్ ఉద్యోగం రాయాలన్నానండి, డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. గ్రాడ్యుయేషన్ గానే మళ్ళీ గ్రాడ్యుయేషన్లో ఏం చేయాలి అనేటటువంటి ఇబ్బంది ఏం లేదు. బీటెక్ చదివినా, బీఏ చదివినా, బీకామ్ చదివినా, బీఎస్సీ చదివినా, ఏ కోర్స్ చేసినా సరే దీనికి అర్హులే. కాకపోతే డిగ్రీలో పర్సంటేజ్ రెస్ట్రిక్షన్ కూడా ఏం లేదండి దీంట్లో. అదేవిధంగా ఏజ్ రెస్ట్రిక్షన్ అయితే క్లర్క్ ఉద్యోగానికి 20 సంవత్సరాలు నిండి ఉండాలి, 28 సంవత్సరాలు నిండి ఉండకూడదు. అదేవిధంగా పిఓ ఉద్యోగానికి వచ్చేటప్పటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి, 30 సంవత్సరాల వయసు లోపు ఉండాలండి. ఈ లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులండి. ఓకేనండి. ఈ ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందండి? ప్రస్తుతం అయితే ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్ అందుబాటులో ఉందండి. ఓకే సార్. ఈ క్లరికల్ ఎగ్జామ్స్ ఇంతకు ముందుకి ఇప్పటికీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంత చేంజెస్ కూడా వచ్చినాయి. ఆ చేంజెస్ ఏ రకమైనవి అంటే, ఇంతకుముందు డైరెక్ట్గా ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఈ సంవత్సరం వచ్చినటువంటి మొట్టమొదటి మార్పు ఏంటంటే, ఓకే సార్, కాల్ రెడీగా ఉన్నారు, ప్రేక్షకులను అడుగుదామండి. హలో 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 హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరేంటండి? నేను సార్తో మాట్లాడుతున్నాను. హలో, సార్తో మాట్లాడండి. చెప్పండి మేడం, సార్తో మాట్లాడుతాను మేడం. మాట్లాడండి సార్, పెట్రోలియం ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పెట్రోలియం ఇంజనీరింగ్ ఏమండి? పెట్రోలియం ఇంజనీరింగ్ సార్. పెట్రోలియం ఇంజనీరింగ్ సార్. పెట్రోలియం ఇంజనీరింగ్ గురించి నా దగ్గర అయితే సమాచారం ఏమీ లేదండి. ఇది యాక్చువల్గా బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన సమాచారం ఏదైనా కావాలంటే మీరు అడగచ్చు. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించిన సమాచారం మాత్రమే అడగండి దయచేసి. ఓకే సార్. సో ఈ సంవత్సరం వచ్చినటువంటి మార్పులు ఏ రకంగా వచ్చినాయి అంటేనండి, చెప్పండి సార్. మొట్టమొదటిగా ఇంతకుముందు ఒకే ఎగ్జామ్ ఉండేది, కానీ ప్రస్తుతం దాన్ని ప్రిలిమ్స్ మెయిన్స్గా విడగొట్టడం జరిగింది. వేరే కాల్ ఒకటి రెడీగా ఉంది సార్. హలో హలో మేడం, చెప్పండి. మీ పేరేంటండి? నా పేరు వెంకటబాబు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తనుకొని మేడం. ఓకే సార్. శ్రీధర్ గారు ఇక్కడే ఉన్నారండి, వారితో మాట్లాడండి. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్, నాది బేకం అయిందండి. బేకం అయిందండి. అదే నాకు ఒక చేయడం ఇష్టం లేక సొంతంగా టీ స్టాల్ పెట్టానండి. ఇంకా విద్యా ఉపాధి అనే అవకాశాలు ఏమైనా సొంతంగా చేయాలని కోరికండి. సరే, మీరు నాకు ఏమైనా ఐడియా ఇస్తారా సార్? సలహా ఇస్తారని ఫోన్ చేశాను సార్. అంటే యాక్చువల్గా డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీరు ఉద్యోగాలు చేయడానికి అయితే, ఉద్యోగాలకైతే అన్ని ఉద్యోగాలకి అర్హులేనండి. కాకపోతే మీ వయసు ఎంతో చెప్తే మీకు అర్హత ఉందో లేదో చెప్పుకోగలం మనం. 30 సంవత్సరాలు అయితే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లు రాయడానికి మాత్రమే అర్హత ఉందండి. స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇంకొక 2-3 నెలల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మనం. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరేంటండి? వెంకటేశ్వర్లు మేడం. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి మేడం. ఓకే సార్. శ్రీధర్ గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి వారితో. చెప్పండి వెంకటేశ్వర గారు. హలో సార్. చెప్పండి సార్. వెంకటేశ్వర గారు చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే ఆయనకు వివరంగా అర్థమవుతుంది. సార్, మేము ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నాం సార్. ఓకే. అయితే ఇప్పుడు బ్యాంక్స్ అదే ఎగ్జామ్ గురించి మేము ఎలిజిబుల్ అయినా బిఏ సార్. మా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు అర్హత లేదండి. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు మాత్రమే బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి అర్హులండి. అయితే ఇప్పుడు ఐబీపీఎస్ లాంటివి మేము రాయడానికి లేదండి. డిగ్రీ పూర్తయి ఉన్న వాళ్ళు మాత్రమే. 2016లో మాత్రమే మీకు అవకాశం ఉంటుందండి. 2015 నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ లేదండి. అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు 2016లో మాత్రమే అవకాశం ఉంటుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ కూడా రెడీలో ఉన్నారండి. అలాగే అండి, లైన్ లో ఉన్నానండి. హలో, చెప్పండి. మీ పేరేంటండి? నా పేరు నాగజ్యోతి అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మచిలీపట్నం నుండి కాల్ చేస్తున్నాను. ఓకేనండి. శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా జ్యోతి. నమస్తే, చెప్పండి అమ్మా. సార్, నేను బ్యాంక్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే.
నేను ఎగ్జామ్ రాయడానికి చిన్న ప్రాబ్లం వస్తుంది సార్. చెప్పండి. నా ఇనిషియల్ చేంజ్ అవుతుంది. నేను మ్యారేజ్ అయింది సార్. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను సార్. ఓకే. నా సర్నేమ్ చేంజ్ అవుతుంది. నా ఆధార్ కార్డులోను నా ఓటర్ కార్డులోను మా హస్బెండ్ ఇంటి పేరు ఉంటుంది సార్. ఓకే. నా సర్టిఫికేట్ లోనేమో మా ఫాదర్ ఇంటి పేరు ఉంటుంది సార్. ఓకే. దీని మూలంగా మిస్ మ్యాచ్ అవుతుంది నేమ్ అని దానికి ఎగ్జామ్ రాయనివ్వట్లేదండి. దానికి ఉన్న సొల్యూషన్ ఏంటంటేనమ్మా, మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే మ్యారేజ్ యాక్చువల్ గా అప్పుడు అయినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయించారో లేదో తెలియదు, కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక మీరు రిజిస్టర్ ఆఫీస్ నుంచి పొందినట్లయితే ఆ సర్టిఫికేట్ ఆ టైంలో ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుందమ్మా. అలాగే సార్. అదేనా సార్ ఇంకేమైనా అది ఒక్కటి సరిపోతుందమ్మా, అది చేయగలిగితే సరిపోతుంది. అది తీసుకెళ్లి ఎగ్జామ్ హాల్లో మీరు సబ్మిట్ చేయ ఎగ్జామ్ దగ్గర వెరిఫికేషన్ దగ్గర మీరు ఆ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుందమ్మా. ఓకే సార్. రైట్ అమ్మా. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడండి. హలో, హలో, మీ పేరేంటండి? అంబేద్కర్ అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ వైరా నుంచి చేస్తున్నాను. ఓకేనండి, శ్రీధర్ గారు మనతోనే ఉన్నారు, మాట్లాడండి. సార్ మా ఇప్పుడు బీసీసీబీ ఎగ్జామ్స్ కోసం. హలో చెప్పండి, వినపడుతుంది అంబేద్కర్ గారు, చెప్పండి. డిసిబి బ్యాంక్ అసిస్టెన్స్ కోసం అప్లై చేసుకోవడానికి ఏజ్ 28 అన్నారండి. ఏజ్ 34 అండి. ఇప్పుడు మన ఈ మధ్య 10 years రిలాక్సేషన్ వస్తుందని చెప్పేసి సీఎం గారు చెప్పారండి. యాక్చువల్ గా ఆ 10 years రిలాక్సేషన్ అనేది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు మాత్రమేనండి. బ్యాంక్ ఉద్యోగాలకు ఆ 10 సంవత్సరాల రిలాక్సేషన్ వర్తించదండి. అది వర్తించదండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో మేడం, చెప్పండి. మీ పేరేంటండి? నా పేరు తాతాజీ అండి. ఓకే, ఎక్కడి నుంచి మాకు కాల్ చేస్తున్నారు? రాజమండ్రి అండి. ఓకేనండి, శ్రీధర్ గారితో మాట్లాడండి. సార్, బ్యాంక్ ఎగ్జామ్స్ IBPS RRB పెట్టానండి. ఓకే. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి కొంచెం. తగ్గించానండి. అది ఎలా ప్రిపేర్ అవ్వాలి కొంచెం చెప్పండి సార్. IBPS RRBలో క్లరికల్ అయితే క్లరికల్ ఎగ్జామ్లో సమయాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలండి. ఎట్లా అంటే 160 లాస్ట్ ఇయర్ 200 మార్కులకు గాను 170 మార్కులు వస్తే కానీ ఉద్యోగాలు రాలేదు. 170 మార్కులు రావాలంటే కానీ మొత్తం పేపర్ అంతా పూర్తి చేయగలిగితేనే మనం 170 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ 170 మార్కులు స్కోర్ చేయడానికి వీలున్నన్ని ఎక్కువ ఆన్లైన్ ఎగ్జామ్లు ప్రాక్టీస్ చేస్తే తప్పించి ఎగ్జామినేషన్ టైంలో పూర్తి చేయలేమండి. ఆ ఆన్లైన్ ఎగ్జామ్లు ప్రాక్టీస్ కొంచెం ఎక్కువగా చేయాల్సి ఉంటుందండి. అంటే సార్, మెయిన్ జనరల్ అవేర్నెస్ అది ఎలా ప్రిపేర్ అవ్వాలండి? జనరల్ అవేర్నెస్ యాక్చువల్గా ఎక్కువ రోజులు కాకుండా మన ఎగ్జామ్ నుంచి 3 నెలల ముందు కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మ్యాగజైన్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో. ఈ మ్యాగజైన్స్ కనుక చదువుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఆన్సర్ చేసేయచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, మీ పేరేంటండి? శివప్రసాద్ అండి. ఓకేనండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. గుంటూరు. శ్రీధర్ గారు మనతోనే ఉన్నారు, మాట్లాడండి. శివప్రసాద్ గారు చెప్పండి. సార్, మాది ఇంటర్వ్యూ అయిపోయిందండి. ఓకే. ఈ రైల్వే జాబ్స్ మాకు ఏమన్నా ఉంటుందండి వేకెన్సీ? యాక్చువల్గా రైల్వే నోటిఫికేషన్లో 2015 ఆర్థిక సంవత్సరంలో చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉందండి. కాకపోతే ఇంకొక 2 నెలల టైం పడుతుందండి రైల్వే నోటిఫికేషన్ రావడానికి. నాకు 24 అండి. 24 సంవత్సరాలకు ఇబ్బంది ఏం లేదండి. రైల్వేలో 33 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఓకే అండి. ఓకేనండి, IBPS RRB ఎగ్జామ్ రాసే వారికి కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయండి? IBPS RRBలో జస్ట్ ఏ మినిట్ సార్, కాల్ రెడీగా ఉంది. హలో. హలో. హలో మేడం, ఉన్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు సౌజన్య అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి అండి. ఓకేనండి, సార్ మనతోనే ఉన్నారు, మాట్లాడండి శ్రీధర్ గారు. చెప్పండి అమ్మా సౌజన్య. నమస్కారం. చెప్పండి అమ్మా. నేను 10th చదివానండి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం హౌస్ వైఫ్. ఓకే. మాకన్నా మీ వయసు ఎంతమ్మా? నా వయసు 26 సంవత్సరాలు సార్. 26 సంవత్సరాలు అయితే మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ ఎగ్జామ్ అంటారు. దానికి నోటిఫికేషను నవంబర్ డిసెంబర్ నెలల్లో వస్తుంది, ఫిబ్రవరి నెలలో ఎగ్జామ్ ఉంటుందమ్మా. దానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో రాసుకోవడానికి అవకాశాలు యాక్చువల్గా కొంచెం తక్కువ ఉంటాయి.
కానీ ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మనం. దేనికి సార్? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో మల్టీ టాస్కింగ్ అని ఉంటుందమ్మా. దాని నోటిఫికేషన్ నవంబర్ డిసెంబర్ నెలలో వస్తుంది. ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుందమ్మా దానికి. సరే సార్. ఓకే అమ్మా. ఓకే సార్, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకేనండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి సార్తో మాట్లాడండి. నమస్తే, చెప్పండి. అది పీజీలో జనరల్ గా మాస్ కమ్యూనికేషన్ చేసామండి, డిస్టెన్స్ లో చేసాం సార్. అది ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయండి? పీజీ చేశానంటారు, ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? అది జనరల్ గా మాస్ కమ్యూనికేషన్ అండి. జనరల్ గా మాస్ కమ్యూనికేషన్. యాక్చువల్గా ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఏ డిగ్రీ అయినా సరే అర్హత ఉందండి. ప్రతి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ రాయాలన్నా సరే మనం డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి విద్యార్థి రాయటానికి ప్రతి సంవత్సరం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్లో కనీసం 40 నుంచి 50 నోటిఫికేషన్లు వస్తున్నాయండి ఎవ్రీ ఇయర్. గడిచినటువంటి 20 సంవత్సరాల్లో ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఈ అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు భాష మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? పొద్దుటూరు. ఓకేనండి, శ్రీధర్ గారు మనతోనే ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది సార్. ఓకే. నేను బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబులేనా సార్? డెఫినెట్ గా ఎలిజిబుల్ అండి. మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడండి. నేను దూరంగానే ఉన్నాను. ఓకే. ఓకే. యాక్చువల్గా ఎక్కువ మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఉన్నటువంటి అపోహ అండి ఇది. ఈ మధ్యకాలంలో ఈ రూమర్ బాగా ఎక్కువగా వినపడతా ఉంది, ఇంజనీరింగ్ విద్యార్థులకు బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉండదంట అని. అటువంటిది జరగటానికి ఏ రకమైనటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే దీనికి ఎలిజిబిలిటీ, ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ టు రైట్ బ్యాంక్ ఎగ్జామ్ అండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా బ్యాంక్ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. చిన్న సందేహం ఉంది సార్. చెప్పండి. అదే సార్, నా 50% పాస్ అయ్యాను సార్. అసలు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయటానికి విద్యార్హత బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే తప్పించి దాంట్లో పర్సంటేజ్ రెస్ట్రిక్షన్ అనేది లేదండి. ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఎనీ పర్సంటేజ్ ఇస్ ఎలిజిబుల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే శ్రీధర్ గారు, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. చెప్పండి. హలో. మేడం. చెప్పండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. పేరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వర అండి, వినుకొండ. ఓకేనండి, శ్రీధర్ గారు మనతోనే ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే వెంకటేశ్వర గారు, చెప్పండి. సార్, మరి మా బాబుది ఇదైపోయింది సార్, బైపీసీ కోర్స్ అయిపోయింది, ఏజీబీఎస్సీ చేరుద్దామని అనుకుంటున్నాము. ఏం కంప్లీట్ అయిందన్నారండి? బైపీసీ చేశాడండి. ఇంటర్మీడియట్ బైపీసీ చదువుకున్నారు? అవునండి. ఓకే. అయితే ఏజీబీఎస్సీ చేద్దాం అనుకున్నాము. ఏజీబీఎస్సీ. ఓకే. అయితే మాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, మన స్టేట్ లో అయితేనేమో, మా బాబుకి వచ్చిన ర్యాంక్ అయితేనేమో రాదు సార్ అది. ఓకే. అవుట్ ఆఫ్ స్టేట్స్ వచ్చే తలకి ఐకార్ పర్మిషన్ ఉంటేనే బెటర్ అంటున్నారు. అవునండి. ఐకార్కి యూజీసీకి డిఫరెన్స్ ఏంటి సార్? దేంతో? యాక్చువల్ గా ప్రతి కోర్స్ కి ఒక గుర్తింపు ఇచ్చేటటువంటి సంస్థ ఉంటుందండి. ఆ సంస్థ గుర్తింపు ఉన్నటువంటి విద్యా సంస్థల్లోనే చదువుకోవాల్సి ఉంటుందండి. ఆ రకమైనటువంటి విద్యార్హతలు లేకపోతే తర్వాత ఉద్యోగాలు రావడంలో ఇబ్బంది అవుతుందండి. అందుకని ఆ గుర్తింపు ఉన్న వాటిలోనే చదువుకోవాలండి మనం. అవును సార్. ఇప్పుడు ఐకార్ దానికను యూజీసీ ఇప్పుడు మిగతా ఉన్నాయండి. ఇప్పుడు ఇది పంజాబ్ ఉంది, కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, వాళ్ళు ఓన్లీ యూజీసీ పర్మిషన్ ఉందంటున్నారు. సరిపోదండి. అది యూజీసీ పర్మిషన్ మీద ఏజీబీఎస్సీ కంప్లీట్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదండి. ఎలిజిబిలిటీ ఉండదండి. ఉండదండి. ఓకే ఓకే సార్. రైట్. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి, మాట్లాడతారు. హలో మేడం, నా పేరు నాగిరెడ్డి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డిగ్రీ ఎగ్జామ్స్ కి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఐబీపీఎస్ కి సిలబస్ తేడా ఉంది కదా, మరి వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓసీకి ఎలా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి? యాక్చువల్గా డిగ్రీ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిలబస్లో
ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ తప్పించి మిగతా ఏ మ్యాచ్ అవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండేటటువంటి సబ్జెక్టులు రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్, మార్కెటింగ్ అనేటటువంటి 6 సబ్జెక్టులు ఉంటాయండి. ఈ 6 సబ్జెక్టులు కొత్తగా చదువుకోవాల్సినటువంటి సబ్జెక్టులేనండి. ఈ సబ్జెక్టులు డిగ్రీ, ఇప్పుడు మీరు డిగ్రీ చదువుతున్నానంటున్నారు, డిగ్రీ ఫైనల్ ఇయర్తో పాటుగా ఈ సబ్జెక్టులు కనుక నేర్చుకోవడం జరిగినట్లయితే బ్యాంక్ ఎగ్జామ్స్తో పాటు మీరు క్యాంపస్లో క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మేడం, నా పేరు రాజేష్ మేడం. నమస్కారం అండి. హలో మేడం. నమస్తే. మీ హలో, కాల్ కట్ అయిందండి. మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం కదండి సార్. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. బాలాజీ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విశాఖపట్నం. ఓకేనండి, శ్రీధర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే బాలాజీ గారు, చెప్పండి. ఇప్పుడు మా అబ్బాయి బాంబే ఐఐటిలో ఏరోస్పేస్ లో స్ట్రక్చరల్ డిజైన్ చేస్తున్నారండి. ఓకే. నెక్స్ట్ పిహెచ్డి చేయటానికి అబ్రాడ్ లో, ఓకే, కానీ ఎక్కడైనా కానీ మంచి ఇన్స్టిట్యూషన్స్ కానీ యూనివర్సిటీస్ కానీ చేయటానికి ఆస్కారం ఎక్కడెక్కడ ఉన్నాయి? యుఎస్ కానీ, ఐదర్ ఐ థింక్ జర్మనీ కానీ. బాలాజీ గారు దయచేసి క్షమించండి, దాని గురించి నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ లేదండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. బ్యాంకుకి సంబంధించిన విషయాలను మాత్రమే మనం మాట్లాడుకుందామండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. మీరు సౌండ్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి దయచేసి. దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకేనండి, మీ పేరు సరోజ. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి, డిస్టర్బెన్స్ వస్తుంది. హలో సార్, కట్ అయిందండి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే అండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఓకే, మీ పేరు చెప్పండి. ఇంకా మీరు తగ్గించలేదండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితేనే క్లారిటీ ఉంటుంది. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి నుంచి అండి. మీరు టీవీ వాల్యూమ్ ఇంకా తగ్గించలేదండి. తగ్గించండి మేడం. ఓకేనండి, శ్రీధర్ గారితో మాట్లాడండి, ఇక్కడే ఉన్నారు. లక్ష్మి గారు మా చెప్పండి. అబ్బాయి ఐటీ చేస్తాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. 5 years అవుతుందండి బాబుకి, 20 years ఉంటాయి. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయమంటారా ఇప్పుడు? బ్యాంక్ ఎగ్జామ్స్ కి అయితే అవకాశాలు బోల్డెన్ ఉన్నాయమ్మా. ప్రతి సంవత్సరం కూడా 1,00,000 వేకెన్సీలు దాదాపుగా ఫిల్ అవుతున్నాయి. 1,00,000 వేకెన్సీలు దాదాపుగా ఫిల్ చేస్తున్నారు. అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయమ్మా. అయితే అది కాదు సార్, బాబుకి మరి ఏజ్ ఎంతవరకు ఉండొచ్చండి బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడానికి? బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి క్లరికల్ ఎగ్జామ్ కి 28 సంవత్సరాలు నిండి ఉండకూడదు. అదేవిధంగా పిఓ ఉద్యోగం అయితే 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలమ్మా. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడు. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు గణిరాజ్ అండి. ఓకేనండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను తూర్పుగోదావరి జిల్లా తుర్నించండి. ఓకేనండి, శ్రీధర్ గారు మనతోనే ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రాజు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మా అన్నయ్య గారు అమ్మాయి బీసీకే చేసిందండి. అది బ్యాంక్ ఎలిజిబుల్ అండి? బ్యాంక్ ఎలిజిబుల్ లేనండి. ఏ ఎగ్జామ్ రాయడానికైనా ఎలిజిబుల్ లేనండి. బ్యాంక్ టెస్ట్ ఎలిజిబిలిటీ ఉందండి. అంటే బీసీఏ కదండి, అది డిగ్రీ వస్తుందండి? డిగ్రీ కిందే వస్తుందండి. ఓకే అండి. ప్రేక్షకులు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే క్లారిటీగా ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. హలో హలో మీ పేరు చెప్పండి. నా పేరు జ్యోతి అండి. ఓకేనండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను చీరాల నుంచి కాల్ చేస్తున్నాను. ఓకేనండి, శ్రీధర్ గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా జ్యోతి. చెప్పండి అమ్మా. హలో చెప్పండి అమ్మా, వినపడుతుంది. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. నేను డిగ్రీ చేస్తున్నాను సార్. డిగ్రీ చదువుతున్నారమ్మా?
అయిపోయింది సార్ నాది. ఓకే అయిపోయింది సార్, కంప్లీట్ అయిపోయింది. ఓకే చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటో అడగండి అమ్మా. అంటే ఏదన్నా జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను సార్, ఏం చేయాలని. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? నా 25 సార్. 25 ఇయర్స్ అయితే అన్ని ఎగ్జామ్స్ కి ఎలిజిబిలిటీ ఉందమ్మా. రాష్ట్ర అన్ని ఎగ్జామ్స్ కి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అన్నిటికీ కూడా అన్ని ఎగ్జామ్స్ కి మీరు అర్హులేనమ్మా. అవునా సార్? ఓకే సార్. ఓకేనండి, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 ఓకేనండి, కాల్ కట్ అయింది. మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ఐబీపీఎస్ ఆర్ఆర్పి ఎగ్జామ్ రాసే వారికి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. యాక్చువల్గా కట్ ఆఫ్ మార్కులు అయితే ఉన్నాయి కానండి, ఈ కట్ ఆఫ్ మార్కుల వరకు వచ్చినందు మూలాన పెద్దగా ఉపయోగం లేదు. లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 170 మార్కులు వస్తాయి కానీ 200 మార్కులకి 170 మార్కులు వస్తాయి కానీ బ్యాంకుల్లో ఉద్యోగాలు రాలేదు. కానీ ఈ సంవత్సరం ఈ ఎగ్జామ్స్లో కొన్ని మార్పులు జరిగినాయండి. అదేంటంటే ఇంతకుముందు 2.5 గంటలు ఉండేటటువంటి ఎగ్జామ్ని 2 గంటలకి కట్ చేయడం జరిగిందండి. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మేడం, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు నారాయణ మేడం. ఓకేనండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకేనండి, శ్రీధర్ గారు మనతోనే ఉన్నారు, మాట్లాడండి. నారాయణ గారు చెప్పండి. మాట్లాడండి సార్. మేము అమ్మాయి డిగ్రీ బీటెక్ చేసింది. ఓకే సార్, మార్క్స్ ఏమో కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ పెడుతూనే ఉన్నారు, క్వాలిఫై అవుతుంది కానీ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ పెడుతూనే ఉన్నారు. ఓకే మాకు ఓబీసీ సార్ మాది. ఓకే ఇప్పుడు ఇట్లే కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ పెట్టుకుంటూ పోతే ఎన్ని రోజులకు ఎగ్జిక్యూట్ వస్తుంది సార్. మాకు ప్రతి ఎగ్జామ్ క్వాలిఫై అవుతుంది కానీ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ పెడుతున్నారు. ఓకే మళ్ళీ ఎట్లా సార్ దీనికి ఆన్సర్? సార్ యాక్చువల్గా ఈ బ్యాంక్ ఎగ్జామ్స్లో అప్లై చేసే వాళ్ళకి ఉద్యోగాలకి మధ్య నిష్పత్తి 1000కి ఒకడికి మాత్రమే ఉద్యోగం వస్తుందండి. ఆ ప్రిపరేషన్ అనేది కొంచెం సీరియస్గా, ఎక్కువ మంది సీరియస్గా ప్రిపేర్ అవటం వలన కట్ ఆఫ్ మార్కులు అనేవి పెరుగుతున్నాయి. కట్ ఆఫ్ మార్కులు గడిచినటువంటి 4 సంవత్సరాల నుంచి మనం చూస్తే ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయండి. ఆ పెరిగేదానికి అనుగుణంగా మనం ప్రిపేర్ అవ్వాలే తప్పించి కట్ ఆఫ్ మార్కులు పెరగకుండా అయితే ఆగవండి. అయ్యి ఆ కట్ ఆఫ్ మార్కులు అట్లా పెరుగుతూనే ఉంటాయండి. అవును సార్, అవును సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో సార్, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు పవన్ కుమార్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విశాఖపట్నం నుంచి అండి. ఓకేనండి, శ్రీధర్ గారు మనతోనే ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే పవన్ గారు చెప్పండి. సార్ మేము ప్రెజెంట్ ఏంటంటే డిగ్రీ చేస్తున్నాం సార్, కరస్పాండెంట్ డిగ్రీ. ఓకే. ఏజ్ వచ్చి 31 ఇయర్స్ అండి. ఓకే. అంటే నేను ఇంటర్మీడియట్ చేస్తాను, కరస్పాండెంట్ డిగ్రీ అండి. ఇంటర్మీడియట్ చదవలేదు మీరు? అవును సార్. ఓకే. అంటే డిగ్రీ మీద ఇప్పుడు నేను 31 ఇయర్స్ కదా సార్ ఏజ్. ఏమైనా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి, అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళ ఎగ్జామ్లకు మాత్రమే మీకు అర్హత ఉంటుందండి. మిగిలిన కాంపిటేటివ్ కావదండి. ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ కి వీటికి అర్హత లేదండి. మీ కేటగిరీ ఏమన్నారు? మీ కేటగిరీ ఏంటండి? బీసీఏ అండి. ఓబీసీ వాళ్ళకైతే బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి 33 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉందండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లు రాయొచ్చండి. 33 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉందండి మీకు. సార్ తర్వాత ఇంకొక చిన్న స్మాల్ డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు దేనిలో అంటే ఈ కరస్పాండెంట్ డిగ్రీ మీద యూపీఎస్ఎస్సీ బోర్డు పెడుతుంది కదా సార్, గ్రూప్ 2 ఏమైనా గ్రాడ్యుయేటే కదా సార్? అవునండి, రాయొచ్చండి. ఏబిపిఎస్సి ఎగ్జామ్లు, యూపీఎస్సీ ఎగ్జామ్లు రాయొచ్చండి. రాసుకోవచ్చండి, ఎలిజిబిలిటీ ఉందండి మీకు. ఓకే సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రాజ్ కుమార్, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, శ్రీధర్ గారు మనతోనే ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్ కుమార్ గారు చెప్పండి. 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మన బ్యాంకింగ్ సెక్టర్ లో ఇప్పుడు టెక్నికల్ గా చాలా డెవలప్మెంట్ అవుతుంది కంప్యూటింగ్ సైడ్. సో మోస్ట్ ఆఫ్ ద కంప్యూటర్స్ అన్ని క్లౌడ్ సైడ్, నెక్స్ట్ నెట్వర్కింగ్ సైడ్. సో ఇలా టెక్నికల్ రిలేటెడ్ బ్యాంకింగ్ జాబ్స్ కి అవకాశం, స్కోప్ ఎంతవరకు ఉంది? సెకండ్ క్వశ్చన్, ఓన్లీ ఈ బ్యాంకింగ్ జాబ్స్ కి రిలేటెడ్ ఏమైనా వెబ్సైట్ కానీ లేదా మొబైల్ యాప్ కానీ ఏమైనా ఉందా? రైట్, మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు యాక్చువల్గా ఈ టెక్నికల్ సైడ్ వాళ్ళకి స్పెషలిస్ట్ ఆఫీసర్ అని నోటిఫికేషన్ ఉంటుందండి.
IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ అంటారు. దీని నోటిఫికేషన్ డిసెంబర్లో వస్తుంది, ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉందండి దీనికి. దాంట్లో నెట్వర్కింగ్ ఇంజనీర్లకి అందరికీ కూడా అన్ని రకాల ట్రేడ్స్కి ఎలిజిబిలిటీ ఉందండి. నెక్స్ట్ అదేవిధంగా దీనికి పర్టికులర్గా ఒక యాప్ అంటూ ఏమి లేదు. ఈ కోచింగ్ సెంటర్ల వాళ్ళ యాప్స్ అట్లా వెబ్సైట్లు మెయింటైన్ చేయటమే తప్పించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అఫీషియల్ వెబ్సైట్ అంటూ ఏం లేదండి. ఏ బ్యాంక్ వాళ్ళు ఆ బ్యాంక్, అంటే IBPSకి అయితే IBPS.in, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అయితే SSC.NIC.in అనే 2 వెబ్సైట్లు చూసుకోవచ్చండి. ఓకే ఓకే సార్, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు వెంకటేశ్వరరావు అండి, యానం నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, శ్రీధర్ గారితో మాట్లాడండి, ఇక్కడే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే వెంకటేశ్వర గారు, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మా అబ్బాయి BSc కంప్లీట్ చేశాడు. ఓకే. BSc కంప్యూటర్స్ కంప్లీట్ చేసి దెన్ ఈ వెంట ఆస్ట్రేలియా. ఓకే. ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత మళ్ళీ కంబ్యాక్, అంటే ఇది నాట్ కంప్లీటెడ్ కోర్స్ అట్ ఆస్ట్రేలియా. ఓకే. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమైందంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ISBS ఉండి ఆల్ బ్యాంక్స్, తర్వాత గ్రామీణ బ్యాంక్స్ కూడా పాస్ అయ్యాడు. గ్రామీణ బ్యాంక్స్ ఈజ్ నాట్ గెట్ ది ఇంటర్వ్యూ. వై ఈజ్ గెటింగ్ మార్క్స్ ఫర్ మోర్ దెన్ వాట్ దే ఆర్ గివెన్. 80 మార్క్స్ ఇస్తే 140 వచ్చింది, ఎప్పుడు కూడా దే ఆర్ నాట్ కాల్ ఫర్ ఇంటర్వ్యూ కి వాటికి. అదే విధంగా ISBS మామూలు ఆల్ బ్యాంక్స్ కి ఇంటర్వ్యూకి వెళ్ళాడు కానీ సెలెక్ట్ అవ్వలేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ఇది పెట్టింది ఎగ్జామ్, 3 lakhs కట్టి మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటారండి దాన్ని. చెప్పండి. బ్యాంక్ ఆఫ్ బరోడా దానికి కూడా పాస్ అయ్యి దానికి కూడా వెళ్ళాడు. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ వెళ్ళాడు ఇంటర్వ్యూకి. ఆల్ బ్యాంక్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఇంటర్వ్యూ అండి అవుతున్నాడు. దట్టు ఇంకోటి ఏంటంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ మేము ఏంటంటే ఎస్సీ క్యాండిడేట్స్ మాకు ఎంతవరకు ఈ క్రాస్ 28 years ఎప్పటి వరకు ఈ ఎలిజిబిలిటీ ఉంది బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయడానికి, ఎప్పటి వరకు ఎలిజిబిలిటీ ఉంది? సరే, ఎస్సీ కేటగిరీ అన్నారు కాబట్టి ఎస్సీ కేటగిరీకి 5 సంవత్సరాల ఎగ్జామ్షన్ ఉందండి. అంటే PO ఎగ్జామ్ అయితే 35 సంవత్సరాల వయసు నుండి వరకు రాసుకోవచ్చు. అదేవిధంగా క్లరికల్ ఎగ్జామ్స్ అయితే మామూలుగా అయితే 28 సంవత్సరాలండి. ఎస్సీ అన్నారు కాబట్టి ఇంకో 5 సంవత్సరాలు అంటే 33 సంవత్సరాల వరకు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్, మీరు అన్ని ఇంటర్వ్యూలకి వెళ్తున్నానని చెప్పారు. యాక్చువల్గా ఇంటర్వ్యూ వెయిటేజీ ఓన్లీ 20% అండి. రిటర్న్ టెస్ట్ వెయిటేజ్ 80% ఉంటుందండి. రిటర్న్ టెస్ట్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకుంటే ఇంటర్వ్యూలో ఈజీగా త్రూ అవడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనండి సార్, IBPS ఎగ్జామ్స్లో ఈ సంవత్సరానికి క్రితం సంవత్సరానికి మార్పులు ఏమైనా ఉన్నాయండి? మార్పు ఏ విధంగా వచ్చిందంటేనండి, IBPS RRB ఎగ్జామ్లో వచ్చేటప్పటికి ఇంతకుముందు 2.5 గంటలు ఉండేదండి ఎగ్జామ్. ఈ సంవత్సరం 2 గంటలుగా కుదించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు సంవత్సరం వరకు ఇంటర్వ్యూలు ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ వాళ్ళు చేసేవాళ్ళు, కానీ ఈసారి కామన్ పూల్లో ఇంటర్వ్యూలు చేయాలని డిసైడ్ చేసుకున్నారు. అదేవిధంగా IBPS PO కానీ IBPS క్లర్క్ కానీ లాస్ట్ ఇయర్ వరకు ఒకే ఎగ్జామ్ పెట్టేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటటువంటి 2 ఎగ్జామ్లు కండక్ట్ చేయడం జరుగుతుందండి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ వస్తుందండి. ఈ రకమైనటువంటి మార్పులు ఈ సంవత్సరం జరిగినాయండి. ఓకేనండి, శ్రీధర్ గారు మా ప్రేక్షకులకి బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి ఎంతో అమూల్యమైన సమాచారాన్ని అందించారండి. మా ప్రేక్షకుల తరపున మా తరపున మీకు మా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నమస్కారం. మళ్ళీ యువత భవిత కార్యక్రమంలో కలుద్దామండి. అంతవరకు సెలవు.